ఫోన్లకు ఈరోజు తాళం పడిపోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి కానీ ఆయన గురించి కామెంట్ చేయడానికి కానీ సీనే లేని స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా శివాజీ మహారాజ్ గడ్డపై సేనాని ప్రభంజనం. ఎందుకంటే మోదీ గారు చాలా కొద్ది మందిని మాత్రమే ఆయన ఆప్యాయంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక స్నేహితుడు, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వ్యక్తిలాగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన తీరు చాలా ఆశ్చర్యకరం. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. అన్నదమ్ములిద్దరినీ ఆప్యాయంగా కౌగిలించుకుంది, మనమంతా ఒక కుటుంబం అనే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు. ఎంతమందికి ఇలాంటి అవకాశం దొరుకుతుంది? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన చెవిలో చెప్తారు, అన్నయ్య ఉన్నారు అక్కడని. వెంటనే ఈయనే వెళ్ళి ఆయన తీసుకొచ్చి మమ్మల్ని ఎవరు అడ్డుకునేవాడు దేశంలో అని చెప్పి విజయదుందు మోగిస్తూ విజయ దరహాసంతో ఆయన చూపించిన ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అంటే మోదీ గారికి ముందే వీళ్ళ పవర్ ఏంటో తెలుసు. పవన్ కళ్యాణ్ పరిచయం అయిన దగ్గర నుంచి తెలియడం కాదండి, వీళ్ళలో ఏమున్నదన్నది ఆయన ముందే గమనించాడు. అందుకనే హ్యాట్రిక్ కొట్టిన ప్రధాని అయ్యాడు. చరిత్రను తిరగరాస్తున్న మోదీ గారు, చరిత్రను తిరగరాస్తున్నాడు ఆయన రాజకీయాలు. ఎక్కడ బీజేపీ 2 సీట్లు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎవరిని ఏ రకంగా వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలన్న దాంట్లో మోదీయే సాటి. అలాంటి వ్యక్తి పవన్కు ఫిదా అవుతున్నారు. ఇది ఇక్కడ ఇంకొక విజువల్ కూడా ఉంటుంది. అంటే మోదీ గారంటే పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ. ఆయన కాళ్ళకి మొక్కడానికి ఈయన వస్తుంటారు. మా వాళ్ళ విజువల్స్ కూడా చూపిస్తారు. ఆయనకి ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ వస్తుంటే ఆయన ఆపుతారు ఆయన్ని. ఇది కరెక్ట్ కాదు, వద్దు అని చెప్పి. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది ఒకసారి చూడండి. ఈ రోజుల్లో వంగి ఎవరి దండాలు పెడితే వాళ్ళకి తాయిలాలు ఇచ్చేసి వాళ్ళకి నచ్చినట్లుగా అందించేసి అన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో, అంటే ఒక ప్రధానమంత్రి స్టేజ్ అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఎవరికో వచ్చే ఒక గొప్ప అదృష్టం. ప్రధానమంత్రి అవడం అంటే భారతదేశానికి చిన్న విషయం కాదు. మరి అలాంటి మోదీ గారు పవన్ కళ్యాణ్ని ఒక సునామీలా పోలుస్తారు. పవన్ పవర్ ఏంటో ఆయనకి తెలుసు. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇదిగో మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆయనకి సాలువా కప్పి కాళ్ళకి నమస్కారం పెడితే తిరిగి ఈయన నమస్కారం పెట్టి చూడండి ఏం చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విజువల్ అండి అది. ఎంత గొప్ప వ్యక్తిత్వం మోదీ గారిది. ఏమున్నది, పవన్ కళ్యాణ్ పెద్ద గొప్ప ఏం కాదు. ఎంతో మంది దేశంలో ఆయన రాజకీయ నాయకులు చూసుకొస్తున్నారు. కానీ అదిగో అది భుజం మీద ఆయన చేయి పెట్టి ఎంత ఆప్యాయత. అంటే చాలా గొప్ప అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు. అదిగో ఆయనతో సంభాషణ చేసి, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు పవర్ లేదండి. ఇక్కడ చాలా కీలకమైన అంశం. అంటే ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్కటి కనిపిస్తుంటుంది కొంతమందికి. అప్పుడు దాకా మనకేం అనిపించదు. వాళ్ళు చూస్తే ఈడేంటిలే, నేను మొన్నటిదాకా ఇలా ఉన్నారు కదా, అలా ఉన్నారు కదా, పెద్ద ఏముంటుంది. కానీ ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యేసరికల్లా, వాళ్ళకి ఒక హైప్ వచ్చేసరికల్లా, అసలు ఊహించినంత ఎత్తులోకి వాళ్ళు ఎదిగిన తర్వాత మనమే నాలుగు కలుచుకుంటాం, ఎంత తక్కువ అంచనా వేసేవరా వీళ్ళని. కానీ ఈయన భవిష్యత్తు మోదీ గారు ముందే ఆలోచించారు. ఒక్కసారి చూడండి, అద్భుతమైంది. అదిగో ఈయన కాళ్ళకి నమస్కారం పెడితే తిరిగి ఆయన కూడా ఇలాగని, చిన్నోడని ఇలా చెయ్యకు అని చెప్పి రెడ్డి చేతులతో నమస్కారం పెట్టి ఆయన ఆలింగనం చేసుకోండి. ఇది ఇంతకు ముందు గెలిచిన తర్వాత ఆ సీను, గెలక ముందు చూడండి ఎంత ఆప్యాయంగా చేస్తున్నాడు అన్నది. అంటే ఏముంది పవన్ కళ్యాణ్లో? ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ నేతకు మాత్రం ఏమీ కనిపించలేదు. ఎంతసేపు ఆయనకి ఎంతమంది పిల్లలు, ఆయనకి ప్యాకేజీ ఇస్తారు, పనికి మాలిన విషయాలన్నీ తీసి ఈరోజు ఏంటంటే గుదిబండే కూర్చుండేలా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈరోజు ఎక్కి తొక్కి స్టేజ్కి వెళ్ళిపోయాడు. దేశంలో మోదీ గారికి ఎదురు లేదు, ఎదురొచ్చే ధైర్యం కూడా ఎవరో చేయట్లేదు. ఇది రిజల్ట్స్ చెబుతున్న అంశం. మహారాష్ట్రలో 288 సీట్లకు డబల్ సెంచరీ దాటిపోయారు. అంటే వీళ్ళు అసలు ఏమైనా 3వ టర్మ్ అండి. ఆయన 3వసారి ప్రధానమంత్రి అయినప్పుడు
ఇదేదో మొదటిసారి కాదు, ఒకసారి మోదీ గారిని చూద్దామని కాదు. ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా సరే